ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి శనిదేవుడి వార్నింగ్. ఇకనైనా మారండి. ఈ ఒక్క రహస్యం తెలిస్తే మీరు అసలు వదిలిపెట్టారు. మీకు కుబేర యోగం పట్టబోతోంది. డబ్బే డబ్బు, గుర్తుపెట్టుకోండి. మీనరాశి వారి గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశి వారికి ఆ శనిదేవుడు వార్నింగ్ అయితే ఇప్పుడు ఇచ్చేసాడండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వారి జీవితంలో జరుగుతున్న మార్పుల గురించి, ముఖ్యంగా శనిదేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక గురించి. చాలామంది మీనరాశి వారు సహజంగానే ఎంతో సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. ఇతరుల బాధను తమ బాధలాగా అనుభవిస్తూ ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తూ ఉంటారు. సహాయం చేయడానికి వీరెప్పుడూ ముందుంటారు. కానీ అదే సమయంలో తమ యొక్క జీవితాన్ని తాము సరిగ్గా నియంత్రించలేకపోవడం, భావోద్వేగాల్లో మునిగిపోవడం, నిర్ణయాలలో ఆలస్యం చేయడం, అవసరానికి మించి నమ్మకం పెట్టుకోవడం వంటి కారణాల కారణంగా అనేకమైన సమస్యలను వీరు ఎదుర్కొంటుంటారు. ఇప్పుడు శనిదేవుడు మీనరాశి వారికి ఒక స్పష్టమైన హెచ్చరిక అయితే ఇచ్చేస్తున్నాడు. ఇకనైనా మీరు మారండి. ఇకనైనా మీ యొక్క అలవాట్లను సరి చేసుకోండి. ఇకనైనా మీ జీవితాన్ని గందరగోళం నుండి క్రమశిక్షణ వైపుకు తీసుకువెళ్ళండి. ఎందుకంటే శనిదేవుడు శిక్షించడానికి కాదు, శుద్ధి చేయడానికి వస్తాడు. ఆయన మన జీవితంలో ఉన్నటువంటి తప్పులను చూపించి మనల్ని బలంగా తయారు చేస్తాడు. మీనరాశి వారు ఈ హెచ్చరికను అర్థం చేసుకుంటే వారి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే వస్తాయి. అర్థం చేసుకోకపోతే అదే అలసత్వం, అదే గందరగోళం, అదే ఆర్థిక ఒత్తిడి, అదే భావోద్వేగ సమస్యలు కొనసాగుతాయి. మీనరాశి వారి స్వభావం అనేది చాలా ప్రత్యేకమైనది. వీరు కళల ప్రపంచంలో జీవించగలరు. ఊహాశక్తి ఎక్కువ, సృజనాత్మకత ఎక్కువ, ఆధ్యాత్మికత ఎక్కువ. ఎవరికైనా ప్రేమగా మాట్లాడడం, క్షమించడం, సహాయానుభూతితో ఉండడం వీరి యొక్క సహజ లక్షణాలు. కానీ ఈ మంచి లక్షణాలే కొన్నిసార్లు వీరు బలహీనతలుగా మారిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మంచివారిగా భావించడం, ప్రతి మాటను నమ్మకం, ప్రతి అవకాశాన్ని ఆలోచించకుండా స్వీకరించడం, ప్రతి సమస్య తర్వాత చూసుకుందాం అని వాయిదా వేయడం వలన జీవితంలో పెద్ద నష్టాలు వస్తాయి. ఇప్పుడు మీరు ఒక నిజం చెబుతున్నాను. ఈ ఒక్క రహస్యం తెలిస్తే మీరు అసలు వదిలిపెట్టారు. మీనరాశి వారికి నిజమైన అదృష్టం ఎక్కడో బయట నుండి రాదు, అది వారి లోపలే ఉంటుంది. కానీ ఆ అదృష్టాన్ని బయటకు తీసుకురావడానికి ఒకే ఒక మార్గం అయితే ఉంది, అదే క్రమశిక్షణ. మీనరాశి వారు ఎంత వంతులైనా సరే, ఎంత తెలివంతులైనా సరే, ఎంత మంచివారైనా సరే, క్రమశిక్షణ లేకపోతే ఆ ప్రతిభ అనేది వృధా అవుతుంది. క్రమశిక్షణ ఉంటే మాత్రం అదే ప్రతిభ బంగారంలాగా మెరిసిపోతుంది. శనిదేవుడి హెచ్చరిక కూడా ఇది. ఇకనైనా మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి. ఇకనైనా ఆలస్యపు అలవాట్లను వదిలివేయండి. ఇకనైనా భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఆపండి. ఇకనైనా ఎవరి మాటకైనా వెంటనే ప్రభావితం కావడం మానండి. మీ జీవితాన్ని మీరు నడిపించాలి, ఇతరుల చేతుల్లో పెట్టకూడదు. మీనరాశి వారు చాలాసార్లు తమ మనసును చెప్పిన దారిలోనే వెళ్తారు. కానీ మనసు మాత్రమే కాదు, బుద్ధి కూడా తోడుగా ఉండాలి. మనసు కలలు కంటుంది, బుద్ధి వాటిని నిజం చేస్తుంది. ఈ రెండింటి సమతుల్యతే విజయానికి మూలం. ఇప్పుడు కుబేర యోగం గురించి మాట్లాడుకుందాం. మీకు కుబేర యోగం, డబ్బే డబ్బు అని ఎందుకు అంటున్నామంటే, మీనరాశి వారికి సరైన దిశలో ప్రయత్నం చేస్తే డబ్బు ప్రవాహం అనేది పెరిగి అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి. కానీ అది అకస్మాత్తుగా ఆకాశం నుండి అయితే మాత్రము పడదు. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. కుబేర యోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, వచ్చిన డబ్బు నిలవడం, పెరగడం, సరి అయిన చోట ఉపయోగపడడం, ఇదే నిజమైన సంపద. మీనరాశి వారికి డబ్బు సంపాదించే సామర్థ్యం అయితే ఉంటుంది. కానీ సమస్య ఏమిటి అంటే, సంపాదించిన డబ్బును నిలుపుకోవడంలో కొంత బలహీనత కూడా ఉంటుంది. అవసరం లేని ఖర్చులు, భావోద్వేగ ఖర్చులు, ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు చేయడం, ఆకస్మిక నిర్ణయాలలో పెట్టుబడులు పెట్టడం వంటి కారణాల వలన ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. కానీ శనిదేవుడు చెబుతున్నాడు, ఇకనైనా మారండి. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దానిని కాపాడుకోవడం కూడా నేర్చుకోండి. ఈ ఒక్క రహస్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కనీసం 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. ఆ రోజు చేయాల్సినటువంటి పనులను రాసుకోండి. ముఖ్యమైన పనిని ముందుగా పూర్తి చేయండి. చిన్న చిన్న పనులు వాయిదా వేయకండి. మీనరాశి వారికి పెద్ద సమస్య ఏమిటంటే, ఒక పని మొదలుపెట్టి మధ్యలో వదిలివేయడం. ఇది ఆపాలి. ఒక్క పని మొదలు పెడితే పూర్తి చేయాలి. అదే శనిదేవుడికి నచ్చే మార్గము. ఇది కుబేర యోగాన్ని బలపరిచే మార్గము కూడా.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీనరాశి వారు తమ యొక్క చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను జాగ్రత్తగా ఎంచుకోవాలండి. అందరూ మీకు మంచివారు కాదు. అందరూ మీ యొక్క మనసును అర్థం చేసుకోగలరు. కొందరు మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. కొందరు మీ యొక్క నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తారు. అందుకే ప్రతి ఒక్కరిని కూడా వెంటనే నమ్మేయొద్దు. నమ్మకం ఇవ్వండి, కానీ పరీక్షించి ఇవ్వండి. ప్రేమ చూపండి, కానీ సరిహద్దులు కూడా పెట్టుకోండి. ఇదే మీకు రక్షణ కవచం. శనిదేవుడు కూడా కఠినంగా కనిపించిన ఆయన న్యాయదేవుడు. మీరు నిజాయితీగా ఉంటే, కష్టపడితే, క్రమశిక్షణ పాటిస్తే ఆయన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. మీనరాశి వారు చాలాసార్లు తమ యొక్క ప్రతిభను కూడా తక్కువగా అంచనా వేస్తారు. నేను చేయగలనా అనేటటువంటి సందేహం వీరిలో ఎక్కువగా ఉంటుంది. కానీ నిజం ఏమిటి అంటే మీరు చేయగలరు. మీరు చాలా గొప్పగా చేయగలరు. మీలో ఉన్నటువంటి సృజనాత్మకత, ఊహాశక్తి, సహానుభూతి, మాట తీరు, ఆధ్యాత్మిక బలం ఇవన్నీ కలిస్తే మీరు ఏ రంగంలోనైనా సరే మెరుస్తారు. మీనరాశి వారికి అనుకూలమైన రంగాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా కళ, సంగీతం, రచన, మీడియా, ఫోటోగ్రఫీ, డిజైన్, బోధన, కౌన్సిలింగ్, హీలింగ్, ఆధ్యాత్మిక సేవ, సమాజ సేవ, విదేశీ సంబంధాలు, ఆన్లైన్ వ్యాపారం, సృజనాత్మక వ్యాపారం వంటి రంగాల్లో వీరు అద్భుతంగా ఎదగగలుగుతారు. ఎందుకంటే మీలో ఉన్నటువంటి అంతర్గత భావన చాలా బలంగా ఉంటుంది. ఎదుటివారి మనస్సును చదవగల సామర్థ్యం మీలో ఉంటుంది. ఇది సాధారణ విషయం అయితే మాత్రం కాదు. ఇది చాలా గొప్ప వరం. కానీ వరం ఉన్నటువంటి చోట బాధ్యత కూడా ఉంటుంది. మీనరాశి వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ప్రతి చిన్న విషయానికి కుంగిపోవడం, ప్రతి సమస్యను పెద్దదిగా ఊహించుకోవడం, భయంతో నిర్ణయాలు మార్చుకోవడం ఇవన్నీ కూడా తగ్గించాలి. శనిదేవుడు మీకు చెబుతున్నటువంటిది ఇదే. భయపడవద్దు, పారిపోవద్దు, ఎదుర్కోండి. సమస్యను ఎదుర్కొంటే పరిష్కారం దానంతరం అదే వస్తుంది. తప్పించుకుంటే సమస్య అనేది ఇంకా పెరుగుతుందే కానీ తరగదు. ఇప్పుడు ఆర్థికపరమైన విషయాలపైన ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. మీకు కుబేర యోగం రావాలి అంటే మూడు విషయాలు తప్పనిసరి. మొదటిది సంపదలో క్రమం, రెండవది ఖర్చులో నియంత్రణ, మూడవది పెట్టుబడిలో జాగ్రత్త. ఈ మూడు పాటిస్తే మీ జీవితంలో డబ్బు నిలుస్తుంది. మీనరాశి వారు కొన్నిసార్లు ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. అది మంచిదే, కానీ మీ అవసరాలను మర్చిపోవద్దు. ముందు మీ యొక్క భద్రత, తర్వాత ఇతరులకు సహాయం. ఇదే తెలివైన మార్గం. ఇంకొక రహస్యం ఏమిటి అంటే మీ ఇంట్లో శుభ్రమైన ఆర్థిక అలవాట్లు ఉండాలి. అప్పులు పెంచుకోవద్దు, అవసరం లేని ఈఎంఐలు తీసుకోవద్దు, ఆకర్షణకు లోనే కొనుగోలు చేయవద్దు. ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి భావనతో నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. మీనరాశి వారు ఒక్కసారి ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకుంటే వారి జీవితంలో డబ్బు ప్రవాహం చాలా బలంగా కూడా మారుతుంది. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.